హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కీపర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మనం చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తీసుకున్నాం గైస్. స్టోరీకి వెళ్తే హీరోయిన్ ఇంకా హీరో ఒక ప్లేస్కి అయితే వెళ్తారు గైస్. ఒక ఇంట్లో అయితే స్టే చేస్తారు. అక్కడ స్టే చేసినప్పటి నుంచి హీరోయిన్కి కొన్ని వింత అనుభవాలు అయితే ఎదురవుతాయి గైస్. హీరోయిన్ అక్కడ ఏదో ఉందని గ్రహిస్తుంది గైస్. హీరోయిన్కి కొన్ని నమ్మలేని నిజాలు కూడా తెలుస్తాయి ఆ ఇంటి గురించి. అసలు ఇంట్లో ఏముంది, ఉంటే అదేంటి, మరి హీరోయిన్ ఆ ప్లేస్ నుంచి ఎలా బయటపడింది, ఎలా సేవ్ అయింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రోట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే అస్సలు నచ్చదు గైస్. అసలు వర్కౌట్ అవ్వలేదు. పూర్తి చేయాలి, ఇంకా రివ్యూ పెట్టాలి కదా అని పూర్తి చేయడం అయితే జరిగింది. అసలు డెడ్ స్లీప్ ల్యాగ్ మ్యాక్స్ ఉంది మూవీ. అది చాలా బోరింగ్గా ఉంది. స్టార్టింగ్ నుంచే స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కువ కాన్వర్జేషన్ మాటలు అవే ఉంటుంది. త్రూ అవుట్ మూవీ అదే ఉంటుంది. ఇద్దరి మధ్యనే ఉంటుంది మూవీ మొత్తం. కపుల్స్ మధ్యనే ఉంటుంది. చాలా బోరింగ్గా తీసుకెళ్లారు గైస్. ఎంత స్లో అంటే అంత స్లోగా ఉంటుంది. నిద్ర రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ చూస్తే నిద్ర త్వరగా వచ్చేస్తుంది. అంత స్లో బేస్గా ఉంది. డెడ్ స్లీప్ అంతే. ల్యాగ్ మ్యాక్స్ ఉంది మూవీ. అంత టార్చర్ చూపించింది. ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఇంప్రెసింగ్ అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్లో కొన్ని వచ్చే సిచ్యువేషన్స్లో ఏదైతే వాళ్ళు డిజైన్ చేశారో సీన్స్ అవి సూపర్గా అనిపిస్తాయి. ఇంకా 20 మినిట్స్ ఉందనగా మూవీ మనకి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కలిగించేలా అయితే చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. బట్ ఫస్ట్ నుంచే మనకి ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండుంటే మూవీ బాగుండేది. బట్ ఫస్ట్ నుంచే చాలా స్లో బేస్గా తీసుకెళ్లారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎంగేజ్ థ్రిల్ చేస్తామంటే ఎక్కడ కనెక్ట్ అవుతాం మనం చెప్పండి. ఫస్ట్ నుంచే ఇంకా మూవీ అంత స్లో బేస్గా వెళ్ళినప్పుడు మనం డిస్కనెక్ట్ అయిపోతాం. మనకి వర్కౌట్ అవ్వదు మూవీ. అంటే ఇంకా మనం చూడలేము అనిపిస్తుంది మూవీకి. డిస్కనెక్ట్ అయిపోతాం మధ్యలో. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఎంగేజ్ థ్రిల్ చేస్తాం ఏదో చెప్తున్నామని చెప్తే మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది మూవీ. అస్సలు ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. క్లైమాక్స్ కూడా మనకి కొద్దిగా అర్థం కానట్టయితే ఎండ్ చేస్తారు కదా. అర్థం చేసుకోవాలి మూవీని, లేదంటే అర్థం కాదు. క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ అయితే అర్థం కాదు. మెయిన్ క్లైమాక్స్ సోలు అంటే అక్కడనే మనకి మూవీ మొత్తం చూపిస్తారు ఏంటనేది. అది అర్థం చేసుకోకపోతే మూవీ మొత్తం ఇంకా అర్థం కాదు కదా. స్టోరీ అలా డిజైన్ చేశారు, క్లైమాక్స్ మాత్రం అలా డిజైన్ చేశారు. కానీ అక్కడ వచ్చే పోర్షన్స్ ఏదైతే సీన్స్ తీసారో అది సూపర్గా అనిపిస్తాయి, కొంచెం స్కేరీగా అనిపిస్తాయి. అక్కడ మాత్రం బాగా డిజైన్ చేశారు. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో సూపర్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ 20 మినిట్స్ పోర్షన్ బాగుంటుంది. మిగతా మూవీ మొత్తం స్లో బేస్గా ల్యాగ్ ఒక రాడ్ ఉంటుంది మూవీ. అంతా డెడ్ స్లోగా వెళ్తుంది మూవీ. చాలా స్లో బేస్గా వెళ్తుంది కదా. నేనైతే అసలు రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ మూవీ మీద. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. అది కూడా క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో అది సూపర్ అనిపించింది. లాస్ట్ 20 మినిట్స్ కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తుంది, కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకోటి అర్థం చేసుకోవాలి క్లైమాక్స్ అర్థం కాకపోతే ఇంకా మూవీ మొత్తం మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. అసలు మెయిన్ సోల్ క్లైమాక్స్, ఆ స్టోరీ అనేది మన క్లైమాక్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అర్థం చేసుకోవాలి మూవీ, లేదంటే అర్థం కాదు మూవీ మనకి. క్లైమాక్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి అంతే, లేదంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటనేది అయితే అనిపిస్తుంది. ఓకే, కీపర్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.